హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT యొక్క ప్రిపరేషన్లో భాగంగా కెమిస్ట్రీలోని న్యూక్లియర్ ఎనర్జీ అండ్ అదేవిధంగా కెమికల్ బాండ్ అంటే రసాయన బంధం యొక్క మెయిన్ డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో. సో న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఈ యొక్క పరమాణువుకు సంబంధించినటువంటి టోటల్ డేటాని కంప్లీట్ చేసుకుందాం అండ్ అదేవిధంగా రసాయన బంధాలలో బేసిక్స్ అని డిస్కస్ చేసుకుందాం. సో టోటల్ డేటా ఈ యొక్క వీడియోలో కంప్లీట్ చేసుకోవచ్చు. కాకపోతే మీకు చాలా డౌట్స్ వస్తాయి, సింగిల్ బాండ్, డబుల్ బాండ్, అదేవిధంగా త్రిబుల్ బాండ్, కోవలెంట్ బాండ్, వీటన్నిటి యొక్క డిఫరెన్సెస్ అనేవి అంత తొందరగా అర్థం కావు. కాబట్టి మనం కొద్దిగా స్లోగా అండ్ అదేవిధంగా డీటెయిల్గా వెళ్ళిపోదాం. సో లెట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్? ఈ కింద వాటిలో ఏది రేడియోధార్మిక మూలకం కాదు? సో ఏ ఎలిమెంట్ ఫ్రెండ్స్? ప్లూటోనియం, టైటానియం, యురేనియం, థోరియం. సో మనకు ఎలిమెంట్స్ అంటే యొక్క రేడియోధార్మిక పదార్థాలు ఏమేమి ఉంటాయి ఫ్రెండ్స్? ప్లూటోనియం ఉంటుంది, యురేనియం ఉంటుంది, థోరియం ఉంటుంది. ఈ మూడింటిని కూడా న్యూక్లియర్ రియాక్టర్లో వాడతారు, కానీ టైటానియంని వాడరు. ఓకేనా? టైటానియం వాచెస్ ఉంటాయి. సో టైటానియం వాచెస్ అదేవిధంగా టైటానియం ఎలిమెంట్స్ని మనం కొన్ని స్పెషలైజ్డ్ అయినటువంటి అంటే హోమ్ పర్పసెస్లో కానీ అండ్ అదేవిధంగా కొన్ని ఇండస్ట్రియల్ పర్పసెస్లో టైటానియంని వాడతాం. అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అయితే చాలా హార్మ్ఫుల్ కాబట్టి టైటానియం అనేది కాదు. ఓకేనా? వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? టైటానియం ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇది జనరల్ లైఫ్ టైమ్ ఓరియంటెడ్ అయినటువంటి క్వశ్చన్స్, అంటే రియల్ లైఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మేరీ క్యూరీ రిసీవ్డ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ద హూస్ డిస్కవరీ? మేరీ క్యూరీకి నోబెల్ బహుమతి వచ్చింది కదా, దేన్ని కనిపెట్టడం వల్ల? యురేనియం, ప్లూటోనియం, రేడియం, ఆరం. సో మేరీ క్యూరీని ఏమంటాం ఫ్రెండ్స్? రేడియంని కనిపెట్టింది. మేరీ క్యూరీ రేడియంని కనిపెట్టినందుకు నోబెల్ బహుమతి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో మేరీ క్యూరీకి ఫిజికల్ అండ్ అదేవిధంగా ఈమె ఫిజిసిస్ట్ అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ కూడా, ఈమెకు 2 రంగాల్లో కూడా నోబెల్ బహుమతి లభించింది. ఆ యొక్క క్వశ్చన్ కూడా రైల్వే ఎన్టీపీసీలో రీసెంట్గా రైల్వే ఎన్టీపీసీ CBT1 2021 మనకు ఫేజ్ 2లో అడిగినటువంటి క్వశ్చన్ అది. ఓకేనా? మేరీ క్యూరీకి ఈ కింద ఇచ్చినటువంటి ఎవరు 2 రంగాల్లో నోబెల్ బహుమతి పొందినటువంటి ప్రప్రథములు అని అడగడం జరిగింది. ఓకేనా? వాట్ ఈస్ ద కెమికల్ బాండ్ ఇన్ విచ్ మాలిక్యూల్స్ ఆర్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ ఆటమ్స్? ఓకేనా? ఆటమ్స్ అన్ని కూడా కంబైన్గా అయితే వెళ్తే దాన్ని ఏమంటాం? న్యూక్లియర్ ఫోర్స్, షార్ట్ రేంజ్ ఫోర్స్, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, గ్రావిటేషన్ ఫోర్స్. ఓకేనా? కంబైనింగ్ ఆటమ్స్. సో అణువులను కలపడం వల్ల అణువులు ఏర్పడేటువంటి రసాయన బంధాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? న్యూక్లియర్ అయితే కాదు, ఎందుకంటే ఇది విచ్చిత్తి. ఓకేనా? కేంద్రక విచ్చిత్తి ప్రక్రియ అనేది దీంట్లో ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదు. షార్ట్ రేంజ్ అనేది మన కాన్సెప్ట్ లేదు. గ్రావిటేషన్ అనేది మనకు పైకి వెళ్తుంటే తగ్గుతుంటుంది, కిందికి వస్తే పెరుగుతుంటుంది. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇది ఒక్కటే మనకు పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో ఈ క్వశ్చన్స్కి మనకు కరెక్ట్ ఆప్షన్ తెలియనప్పుడు మిగిలినటువంటి 3 ఆప్షన్స్ని క్యాన్సిలేషన్ మెథడ్ చేసుకుంటే కరెక్ట్ ఆప్షన్ అనేది మనకు దొరుకుతుంది. ఓకేనా? సో అట్లాంటి క్వశ్చన్స్లో ఇవి ఒకటి. అంటే వీటికి ఎక్కువ థియరీ అనేది ఉండదు, ఎందుకంటే మన యొక్క అకాడమిక్లో కూడా పెద్దగా టచ్ లేదు ఇది. హూ ఇన్వెంటెడ్ రేడియో యాక్టివిటీ? ఓకేనా ఫ్రెండ్స్? రేడియో ధార్మికతను ఎవరు ఫ్రెండ్స్ కనిపెట్టింది? హెన్రీ బెక్వెరెల్. చాలా చాలా ఇంపార్టెంట్, చాలామంది కూడా డౌట్ వస్తుంది ఇక్కడనే మనకు. రేడియో యాక్టివిటీ, రేడియం ఈ 2 కూడా వేరే వేరే. రేడియో యాక్టివిటీ అంటే రేడియో ధార్మికతను కనిపెట్టింది హెన్రీ బెక్వెరెల్, రేడియంని కనిపెట్టిందేమో మేరీ క్యూరీ. సో హెన్రీ బెక్వెరెల్ ఇది కూడా రైల్వే ఎగ్జామ్లో రావడం జరిగింది, రీసెంట్గా మనకు ఫేజ్ 1లో కూడా రావడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హెన్రీ బెక్వెరెల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డిస్కవరీ ఆఫ్? సో ఏం కనిపెట్టిండు హెన్రీ బెక్వెరెల్? ఏం కనిపెట్టిండు ఫ్రెండ్స్? రేడియో యాక్టివిటీ కదా. సో సేమ్ క్వశ్చన్ కదా, పైది కిందిది సేమ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ రీసెంట్గా ఎన్టీపీసీ CBT1లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది 2016లో వచ్చింది, 2021లో వచ్చింది. ఇదే క్వశ్చన్, వాట్ ఈస్ పిచ్ బ్లెండ్ రిలేటెడ్ టు? సో రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం రీసెంట్గా చేసినాం కాబట్టి చాలా క్వశ్చన్స్ మనకు ఐడియా వస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క బుక్ని ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్, హై స్కోర్ అని సాధించవచ్చు. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఎన్టీపీసీలో లాస్ట్ టైం అడిగినాయి చాలా క్వశ్చన్స్. ఫేజ్ 1 నుంచి ఫేజ్ 6 దాకా చాలా క్వశ్చన్స్ అనేవి అయ్యే రిపీట్ అయినాయి. ఓకేనా? వాట్ ఈస్ పిచ్ బ్లెండ్ ఈజ్ రిలేటెడ్ టు? సో పిచ్ బ్లెండ్ అనేది ఒక రకమైనటువంటి ఖనిజం. ఇది దేనికి సంబంధించింది ఫ్రెండ్స్? ఇది యురేనియం. ఓకేనా? యురేనియం యొక్క ధాతువు లేదా యురేనియం యొక్క ఖనిజాన్ని మనం పిచ్ బ్లెండ్ అని అంటాం. సో బాక్సైట్ కూడా అడగడం జరిగింది లాస్ట్ టైం. బాక్సైట్ అనేది అల్యూమినియానికి సంబంధించింది. రేడియం ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ మినరల్? ఓకేనా? ఏ ఖనిజం నుంచి రేడియం అనేది లభిస్తుంది? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పిచ్ బ్లెండ్, రేడియం అనేది పిచ్ బ్లెండ్ నుంచి లభిస్తుంది. మనకు మేజర్గా అయితే 2 నుంచి లభిస్తుంది. ఒకటి వచ్చేసి పిచ్ బ్లెండ్ అండ్ అదేవిధంగా ఇంకోటి వచ్చేసి కార్నోటైట్. ఓకేనా? కార్నోటైట్ నుంచి కూడా లభిస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి మనకి ఏమంటే రేడియం ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద మెటీరియల్, విచ్ ఆఫ్ ద మినరల్. సో కింద మనకు ఆప్షన్ ఏ వచ్చేసి పిచ్ బ్లెండ్, ఆప్షన్ బి వచ్చేసి కార్నోటైట్, ఆప్షన్ సి వచ్చేసి ANB, ఆప్షన్ డి వచ్చేసి ఏది కాదంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అట్లా మనకు కొన్ని క్వశ్చన్స్ అనేవి అప్డేట్ చేస్తూనే ఉంటారు కదా,
సో అట్లా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హూ డిస్కవర్డ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్సెస్? ఓకేనా ఫ్రెండ్స్, అణు పదార్థాలకు సంబంధించినటువంటి ఈ యొక్క సూత్రాన్ని కనిపెట్టింది ఎవరు? ఎవరు ఫ్రెండ్స్ దీన్ని కనిపెట్టింది? అటామిక్ ఫోర్స్ థియరీని కనిపెట్టింది ఎవరు? హిడేకి యుకావా అనేటటువంటి పర్సన్ కనిపెట్టడం జరిగింది. జేజే థామ్సన్ ఏం కనిపెట్టిండు? ఎలక్ట్రాన్ కదా. జేసీ బోస్, ఎస్ఎన్ బోస్ వీళ్ళు కాదు. యుకావా అనేటటువంటి పర్సన్ న్యూక్లియర్ ఫోర్సెస్ని కనిపెట్టడం జరిగింది, అంటే దాని యొక్క ప్రిన్సిపల్ని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏ రేడియో యాక్టివ్ మెటల్ దట్ ఈజ్ అన్ అబండెంట్ సోర్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ అండ్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1789 విచ్ హ్యాజ్ ఏ అటామిక్ నెంబర్ 92 దట్ ఈస్. సో క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత టైం టేకింగ్ ఇచ్చిండు. అక్కడ డైరెక్ట్ పాయింట్ ఏంటిది? అటామిక్ నెంబర్ 92 అని దేనికి ఉంటుంది? దేని ఫ్రెండ్స్? యురేనియం 92 235, యురేనియం 92 237, యురేనియం 92 233 దేనికి ఉంటుంది? యురేనియంకే కదా. మనం ఎన్ని బాగా చదివి ఉన్నాం, ఓకేనా. యురేనియం 92 235 చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. యురేనియం 235 ఎక్కువ సార్లు మనం ప్రిపేర్ అయింది ఇదే కదా. మన యొక్క ఇంటర్లో చాలాసార్లు రాసి ఉంటారు యురేనియం గురించి, ఓకేనా. పైన ఇచ్చినటువంటి ఎడాలు ఉపయోగపడేది 1789, అదొకటి ఇంపార్టెంట్ ఒకటి. ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ఏ ప్రోటాన్ బై ఏ న్యూట్రాన్ విత్ ఇన్ యాన్ ఆటమ్ ఈజ్ కాల్డ్, ఓకేనా. సో దాన్ని ఏమన్నా ఫ్రెండ్స్? సో అణువులో ఉన్నటువంటి న్యూట్రాన్ ద్వారా ప్రోటాన్ మీద పడేటటువంటి శక్తిని, అంటే ఆ యొక్క ఉత్పత్తి అయ్యేటటువంటి శక్తిని ఏమన్నా ఫ్రెండ్స్? న్యూక్లియర్ ఫోర్స్. సో ఇది ఒక అణువు ఇంకా 3 అణువులకు విడిపోవడం, ఆ 3 అణువులు మళ్ళీ 3 అంటే మొత్తం 9 అణువులకు విడిపోవడం, ఈ యొక్క శృంఖల చర్య ఉంటుంది కదా. సో ఆ యొక్క ప్రక్రియలో భాగంగానే ఈ యొక్క న్యూట్రాన్లు ఎలక్ట్రాన్ల మధ్య ఫోర్స్ ఎగ్జర్టెడ్ అవుతుంది కదా. సో ఆ యొక్క ప్రక్రియని ఏమంటాం? న్యూక్లియర్ ఫోర్స్ అని అనడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క న్యూక్లియర్ ఫోర్స్లో లాస్ట్ క్వశ్చన్ ఇది, ద ఎనర్జీ అబ్టైన్ ఫ్రమ్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్, ఓకేనా. ఆటమ్స్ నుంచి ఎనర్జీ వచ్చేటటువంటి దాన్ని ఏమంటాం ఫ్రెండ్స్? న్యూక్లియర్, కెమికల్, హీట్, సోలార్, న్యూక్లియర్ అంటాం. ఇది అణువుల మధ్య తాడనం వల్ల ఏర్పడుతుంది, లేదా బాహ్యంగా మనం అందించేటటువంటి ప్రక్రియ వల్ల వస్తుంది. సోలార్ అంటే సూర్యుడి నుంచి వస్తుంది, కెమికల్ అంటే రసాయన శక్తి వల్ల వస్తుంది. కానీ ఇది మాత్రమే అణువుల మధ్య నుంచి మనకు అందుబాటులో వస్తుంది, న్యూక్లియర్ అనేది, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు రసాయన బంధంలోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్, బాండ్స్ మేడ్ ఆఫ్ లార్జ్ యాటమ్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్స్ ఆర్ డాష్. సో లార్జ్ యాటమ్స్ అంటే పెద్ద పెద్ద అణువులు కనుక ఉన్నట్లయితే వాటి మధ్య బంధం అనేది చాలా తక్కువగా ఉంటుంది, అంటే చాలా వీక్గా ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క సైజు కనుక అతి చిన్నగా ఉన్నట్లయితే వాటి యొక్క బంధం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. సో ఈ సైజు ఉందనుకోండి, వీటి మధ్య కాంటాక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అదే మనం చిన్నవి తీసుకున్నాం అనుకోండి, వీటి మధ్య బంధం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ యాటమ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ స్ట్రెంత్ అని ఉంటుంది, ఎక్కువ ప్లేస్లో తక్కువ యాటమ్స్ ఉంటాయి కాబట్టి తక్కువ స్ట్రెంత్ అనేది ఉంటుంది, ఓకేనా. సో పర్టికులర్ ఏరియా కనుక తీసుకుంటే ఎక్కువ యాటమ్స్ ఉంటేనేమో ఎక్కువ స్ట్రెంత్, తక్కువ యాటమ్ ఉంటే తక్కువ స్ట్రెంత్, అట్లా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇన్ అయానిక్ కాంపౌండ్స్ అయాన్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అండ్ స్ట్రాంగ్లీ జాయిండ్ బై. సో ఏ రకమైనటువంటి ఫోర్సెస్ వల్ల 2 అణువులు అట్లా కలిసి ఉండడం జరుగుతుంది, ఓకేనా. పరమాణువులు అనేవి 2 కలిసి ఉంటాయి కదా, దానికి గల కారణం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, స్థిర విద్యుత్ బలం అంటారు, ఓకేనా. స్థిర విద్యుత్ బలం లేదా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ అంటే స్పేస్లో కూడా యాటమ్స్ అనేవి కలిసే ఉంటాయి కదా. సో మనకు స్పేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత శాటిలైట్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ ముక్కలు అయిపోవడం కానీ, స్పేస్ క్రాఫ్ట్ అనేది మొత్తం కూడా డిస్మాంటిల్ అయితే అయిపోదు కదా. అక్కడ కూడా అటామిక్ ఫోర్స్ అనేది ఉంటుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఉంటుంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే నాన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కూడా మనకి అటాచబుల్ అయి ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫోర్సెస్ లేని కాడ కూడా ఆటమ్స్ అనేవి కలిసి ఉంటాయి. కానీ స్థిర విద్యుత్ బలం అనేది మనకి ఎక్కడైనా కూడా సమానంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బాండ్స్ సిగ్మా అండ్ పై ఇన్ బెంజిన్? సో బెంజిన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో C6H6 అని రాస్తాం కదా. సో దీంట్లో ఎన్ని సిగ్మా బంధాలు ఉంటాయి, ఎన్ని పై బంధాలు ఉంటాయి, ఓకేనా. సిగ్మా పై. సో సిగ్మా బంధాలు పై బంధాలు కానీ సిగ్మా కనుక తీసుకుంటే 12 సిగ్మా బంధాలు ఉంటాయి, పై బంధాలు కనుక తీసుకుంటే 3 పై బంధాలు ఉంటాయి, ఓకేనా. సో ఆ యొక్క స్ట్రక్చర్ కూడా నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం. సిగ్మా అంటే ఏంటిది, పై అంటే ఏంటిది, అసలు ఎట్లా వచ్చింది అన్నది. కాకపోతే ఇప్పుడే చెప్తే ఏమిటంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది. నెక్స్ట్ వచ్చేటటువంటి క్వశ్చన్స్లో మనం పూర్తిగా వీటి గురించి ఆధారపడతాం కాబట్టి అప్పుడు మీకు మళ్ళీ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు, ఓకేనా. అండ్ అదేవిధంగా మన యొక్క ఛానల్ తరపున లాస్ట్ 30 years ఫ్రమ్ 1992 to 2021 దాకా ఉన్నటువంటి కెమిస్ట్రీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ అండ్ అదేవిధంగా బయాలజీ యొక్క టోటల్ డేటాని ఈ వీడియో కింద ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు గ్యాదర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీకు అక్కడ స్మార్ట్ స్టడీ మెటీరియల్ అనేది కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరైతే NTPC CPT 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ఇప్పటికే మనం దాదాపుగా 11,000కు పైగా రైల్వే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అందించడం జరిగింది కదా, వాటన్నింటిని గ్యాదర్ చేసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వేలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఇన్ NH3? ఓకేనా, NH3 గురించి అడగడం జరిగింది కదా. NH3 అంటే ఏంటి ఫ్రెండ్స్? అమ్మోనియా. సో అమ్మోనియాలో నైట్రోజన్ యొక్క వేలెన్సీ అంటే ఎన్ని ఖాళీలు ఉంటాయి ఫ్రెండ్స్? 3 వేలెన్సీస్. 3 వేలెన్సీ కర్పరంలో 3 వేలెన్సీ అయితే ఎలక్ట్రాన్లు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే నైట్రోజన్లో 3 వేలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి NH3 అంటే అమ్మోనియా స్ట్రక్చర్లో ఉండడం జరుగుతుంది. An example of an element whose molecules have 3 valency electrons. సో 3 వేలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి ఈ కింది వాటిలో దేనికి ఉంటాయి? సిలికాన్కి, కాపర్కి, జెర్మేనియంకి, అల్యూమినియంకి. సో దేనికి ఉంటాయి ఫ్రెండ్స్? అల్యూమినియానికి ఉంటాయి. ఓకేనా, అల్యూమినియానికి ఉంటాయి. ఎందుకు అంటే ఇది ఏ గ్రూప్ మూలకం? థర్డ్ ఏ. దీని యొక్క పరమాణు సంఖ్య 13. సో దీని యొక్క పరమాణు సంఖ్య 13. అండ్ అదేవిధంగా దీంట్లో 3 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే 3 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి అందుబాటులో ఉంటాయి దీనికి, నైట్రోజన్కి. ఈ కింది వాటిలో ఏది ట్రైవాలెంట్ ఎలిమెంట్? బోరాన్, ఇండియం, అల్యూమినియం, ఆల్ ఆఫ్ దిస్. సో ఇవన్నీ కూడా మనకు థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు కదా. సో అల్యూమినియం అనేది, ఇండియం అనేది, థాలియం అనేది, ఓకేనా, అండ్ అదేవిధంగా బోరాన్ అనేది, గాలియం, ఇవన్నీ కూడా ఏంటి ఫ్రెండ్స్? థర్డ్ ఏ గ్రూప్ మూలకాలు. సో థర్డ్ ఏ గ్రూప్ మూలకాల్లో 3 వేలెన్సీ ఎలక్ట్రాన్లు అనేవి ఉంటాయి. వీటిని మనం ట్రై ఆల్డిహైడ్స్ అని అనడం జరుగుతుంది. సో ఆ 3 ఆల్డిహైడ్స్ అనేవి ఏమంటాం? ట్రై వ్యాలెంట్ అనేది అనడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇచ్చినటువంటి 3 కూడా ఏంటిది? ఒకే గ్రూప్ చెందినటువంటి మూలకాలు. ఇదేంటి? దీని యొక్క పరమాణు సంఖ్య 13. సో ఇది థర్డ్ ఏ గ్రూప్ మూలకం. అండ్ అదేవిధంగా ఇది ఏం బాండ్ని చూపిస్తుంది? ట్రై హైడ్ బాండ్ అని ఉంటుంది. కాబట్టి ఇది ట్రై వ్యాలెంట్ ఎలిమెంట్. ఇచ్చినటువంటి 3 కూడా ఒకే గ్రూప్ కాబట్టి 3 కూడా ఒకే రకమైనటువంటి ప్రాపర్టీని మెయింటైన్ చేస్తాయి. 3 వేరే వేరే గ్రూపులు అయితే అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేసుకోవాలి. అందుకే మనం గ్రూపుల వైజ్గా డిస్కస్ చేసుకుంది. ఓకేనా, లాస్ట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి పాయింట్స్ అన్ని కూడా ఏంటి? బోరాన్, అల్యూమినియం, గాలియం, ఇండియం, థాలియం అనేది మొత్తం ఒక గ్రూప్ లెక్క డిస్కస్ చేసుకున్నాం కదా, అది. హౌ మెనీ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్ ఇన్ అన్ ఆటమ్ ఆఫ్ ఫాస్ఫరస్? సో ఫాస్ఫరస్ యొక్క పరమాణు సంఖ్య ఎంత ఫ్రెండ్స్? ఫాస్ఫరస్కి 15. సో దీంట్లో ఎన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఓకేనా, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అసలు వేలెన్సీ ఎలక్ట్రాన్లు అంటే ఏంటిది, ఎట్లా వస్తుందని. సో 15 ఎట్లా రాస్తాం? 1s2, 2s2, 2p6. సో ఇక్కడ దాకా ఎంత అయినాయి? 10 అయినాయి. 3s2, 3p ఎంత ఫిల్ చేయాలి ఫ్రెండ్స్? ఇక్కడ 3p, ఇక్కడ 10 అయిపోయినాయి, ఇక్కడ 2 అయినాయి అంటే 12. ఇంకెంత ఖాళీ ఉంటాయి? 3 ఉంటాయి. ఓకేనా, సో ఇక్కడ మనకు యాక్చువల్గా పీలో ఎన్ని నింపాలి? 6 నింపాలి. సో 3p6 కావాలి కదా. 3p6 అయితే అది పూర్తిగా నింపుతుంది. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 2 + 3 5 ఉన్నాయి. సో దీంట్లో ఇంకెందుకు ఫిల్ కావాలి? 3 అయితే మనకి ఇది పూర్తి అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి? వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఆన్ దట్ సెల్? సో పర్టికులర్ సెల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే మాత్రం ఇది. సో సేమ్ అట్నే మనకి ఇల్లాక వచ్చింది నైట్రోజన్ కదా, అమ్మోనియాలో నైట్రోజన్ కదా. 2s2, 2p3. సో బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి? 3 కదా. 6లో 3 కాబట్టి 3 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ మాలిక్యూల్ ఆఫ్ NH4 టేకన్ ట్వైస్ SO4? సో చాలా పెద్దది ఇది. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది ఫ్రెండ్స్? NH4 టేకన్ ట్వైస్ SO4. నైట్రోజన్లు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? నైట్రోజన్లు 2 ఉన్నాయి. హైడ్రోజన్లు 4 2 8. హైడ్రోజన్లు 8. సేమ్ అట్లనే ఎస్లు ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఓకేనా, సో ఇక్కడ మనకు పార్టీషన్స్ అయిపోయినాయి కదా. సో ఇక్కడ ఏమన్నాడు? ఎన్ని అణువులు ఉన్నాయి అన్నాడు? 10, 11, 4, 15. సో 15 అణువులు ఉన్నాయి. ఓకేనా, 15 అణువులు ఉన్నాయి. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఎన్ని ఆటమ్స్ ఉన్నాయని అంటుండ అంతే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద వ్యాలెన్సీ ఆఫ్ అల్యూమినియం ఇస్ 3. ఓకేనా, వ్యాలెన్సీ ఆఫ్ అల్యూమినియం అనేది 3 అయినట్లయితే, అండ్ అదేవిధంగా ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ అనేది 2 అయినట్లయితే, ఇక్కడ ఏమన్నాడు? కెమికల్ ఫార్ములా ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్. సో ఇక్కడ మనకు క్వశ్చన్ అనేది లెంతీగా ఇచ్చేసి మనకు కావాల్సింది ఏంది? అల్యూమినియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా అడిగిండు. అల్యూమినియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా ఏంటిది? Al2O3 కదా. అల్యూమినియం ఆక్సైడ్ యొక్క ఫార్ములా వచ్చేసి Al2O3. మనకు పైన ఇచ్చిండు చూసారా? ఇప్పుడు అల్యూమినియం = 3, ఆక్సిజన్ = 2. వాటి యొక్క వేలెన్సీస్ అనేవి ఇవన్నీ ఏంటి? టైమ్ కిల్లింగ్ స్ట్రాటజీస్. ఓకేనా, టైమ్ కిల్లింగ్ స్ట్రాటజీస్. అండ్ ఎలిమెంట్ ఏ ఫార్మ్స్ ఆక్సైడ్ విత్ ద ఫార్ములా Al2O3. వాట్ ఈస్ ద వేలెన్సీ ఆఫ్ ఎలిమెంట్ ఏ? సో Al2O3 తోటి ఆక్సైడ్స్ ఫార్మేషన్ అవుతుందట. సో ఎలిమెంట్ ఏ అనేది ఏమవుతుంది అంటే దాని యొక్క వేలెన్సీ ఏమవుతుంది? 4 3 2 1.
సో ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ చూద్దాం. Al2O3. సో ఈ సెక్షన్ ఏ అనుకుందాం, ఇది సెక్షన్ బి అనుకుందాం. సో అల్యూమినియమే కదా ఆక్సైడ్ లెక్క ఫార్మేషన్, ఇది అల్యూమినియమే ఆక్సైడ్ లెక్క బిహేవ్ చేస్తుంది కాబట్టి అల్యూమినియం. సో అల్యూమినియం వేలెన్సీ ఎలక్ట్రాన్లు 3 కదా అల్యూమినియంలో, కాబట్టి బి ఈజ్ అవర్ ఆన్సర్. సో అల్యూమినియానికి కిందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడనే ఇచ్చిండు కదా అల్యూమినియం యొక్క వేలెన్సీ అనేది 3 అని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వేలెన్సీ ఆఫ్ కార్బన్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్? సో CO2లో, ఓకేనా, CO2లో కార్బన్ యొక్క వేలెన్సీ ఎంత? 1s2, 2s2, 2p2. ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది? 4 ఉంది కదా, 4 ఈజ్ అవర్ ఆన్సర్. ఈ వేలెన్సీలు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? 4 ఉన్నాయి. ఆఫెన్ ద పాజిటివ్ ఎలిమెంట్స్ హ్యావ్ వేలెన్సీ డాష్ 012, 432, 210, 123. సో వేలెన్సీలు అనేవి ఎట్లా ఫిల్ అవుతాయి? 123 లెక్కన, 432 లెక్కన, ఎట్లా? సో 1s, 2s, 3s, 4s, 5s. సో ఇట్లనే కదా మనకు అన్ని 1 to 3 ఉంటాయి, జీరోలు అయితే ఏది లేదు కదా. కాబట్టి కానీ పైనుంచి ఇట్లా రాదు కదా, రివర్స్ ఇది రాదు కదా, కాబట్టి ఇది కూడా కాదు. సో ఆప్షన్ డి అనేది మనకు, అంటే ఇచ్చినటువంటి డేటాలు మనం ఆ యొక్క ప్రాసెస్ తీసుకున్నాం, ఎందుకంటే ఇంకెక్కువ డేటా లేదు కదా దాన్ని క్యాలిక్యులేషన్ చేసి అంటే అవుట్పుట్ తీసుకురావడానికి. వాట్ ఈస్ ద కంబైనింగ్ పవర్ ఆఫ్ అన్ ఎలిమెంట్? ఓకేనా, ఎలిమెంట్లో ఉన్నటువంటి పవర్ ఏంటిది? అటామిసిటీ, మాలిక్యులర్ వెయిట్, నార్మాలిటీ, వ్యాలెన్సీ. సో ఏమంటే ఫ్రెండ్స్ వ్యాలెన్సీ అంటారు. కంబైనింగ్ పవర్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ వ్యాలెన్సీ. అదొక డెఫినేషన్, అంతే దాని యొక్క డెఫినేషన్. బికాస్ కార్బన్ ఈజ్ ఏ టెట్రాహెడ్రన్ అండ్ డ్యూ టు ఇట్స్ కోవలెంట్ బాండింగ్ కార్బన్ రిప్రజెంట్. సో కోవలెంట్ బాండ్ ఉండడం వల్ల కార్బన్ అనేది ఏ విధంగా చూపిస్తుంది? చైన్ బాండింగా, హైడ్రోకార్బన్సా, సింగిల్ కోవలెంట్ బాండా, మాల్ ఫార్మేషనా? సో చైన్ బాండింగ్, ఓకేనా. టెట్రాహెడ్రన్ ఉండడం వల్ల మనకి అది కోవలెంట్ బాండ్, ఓకేనా. కోవలెంట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సంయోజనీయ బంధం. సో సంయోజనీయ బంధం ఉండడం వల్ల మనకు అది గోల్స్ లెక్క చూపిస్తుంది. వీటి యొక్క పిక్చర్స్ ఇస్తాను, ఏం టెన్షన్ పడకండి. నెక్స్ట్ వీడియోలో వీటన్నిటి యొక్క పిక్చర్స్, అంటే కోవలెంట్ బాండ్ అంటే ఎట్లా ఉంటుంది, సింగిల్ బాండ్ అంటే ఎట్లా ఉంటుంది, డబుల్ బాండ్ అంటే ఎట్లా ఉంటుంది అనేది. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే, కొద్దిగా టచ్ ఉండాలి ఈ యొక్క టాపిక్ తోటి. చాలా కన్ఫ్యూజింగ్, చాలా హార్డ్, అండ్ అదేవిధంగా ఎక్కువ మిస్టేక్స్ అయ్యేటటువంటి టాపిక్ అంటే ఈ యొక్క రసాయన బంధమే. కాబట్టి కొద్దిగా ఈ యొక్క వీడియోలో కొద్దిగా స్లోగా చెప్పుకుంటున్నాం, నెక్స్ట్ వీడియోలో మనకి ఇంకా పర్ఫెక్ట్ అయిపోతుంది, అప్పుడు మీకు ఇంకా డెప్త్గా వచ్చేస్తుంది సబ్జెక్ట్ అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఏ కోవలెంట్ కాంపౌండ్? సంయోజనీయ సమ్మేళనంలో ఈ కింది వాటిలో ఏది దాని యొక్క ప్రాపర్టీగా బిహేవ్ చేయదు? లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్, ఎస్ ఇది కరెక్టే. హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్, ఎస్ ఇది తప్పు. ఇదేంటిది? రెండు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి చూడండి, రెండింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటే అవుతుంది. ఇది లో మెల్టింగ్, ఇది హై మెల్టింగ్. హై మెల్టింగ్ కాదు, ఇది లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. వీక్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, ఇది కరెక్టే. ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్, సాల్యుబుల్ కాదు, కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కోవలెంట్ కాంపౌండ్స్ ఆర్ ఫార్మ్డ్ బై ఏ బాండింగ్ బిట్వీన్ 2 ఆటమ్స్. సో సంయోజనీయ బంధాలు అనేవి ఎట్లా ఏర్పడతాయి? రెండు అణువుల మధ్య సంయోజనీయ బంధాలన్నీ ఎట్లా ఏర్పడతాయి? ప్రోటాన్ల వలన, లేకపోతే ప్రోటాన్స్ యొక్క ట్రాన్స్ఫర్ వలన, ఎలక్ట్రాన్స్ యొక్క ట్రాన్స్ఫర్ వలన, ఎలక్ట్రాన్ల ఎక్స్చేంజ్ వలన. సో ఎట్లా ఫ్రెండ్స్ అది ఎట్లా జరుగుతుంది? ఎలక్ట్రాన్లను ఎక్స్చేంజ్ చేసుకునేవి బాండింగ్ అని ఏర్పరుస్తాయి, కాబట్టి ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్, కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కోవలెంట్ కాంపౌండ్, ఓకేనా. సంయోజనీయ సమ్మేళనం అంటే ఏంటిది? కింద ఇచ్చినటువంటి 4 ఇది. సో ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్, ఇది కరెక్టే. వీక్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇది కూడా కరెక్టే. షేరింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ జాయినింగ్ ఆటమ్స్, ఎస్. సో ఎలక్ట్రాన్ మీరు షేర్ చేసుకునే జాయిన్ అయితే కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బాండ్స్ బిట్వీన్ 2 ఆటమ్స్ ఆఫ్ ఏ కోవలెంట్ బాండ్ కెన్ బి. సో ఏదైనా 2 అణువుల మధ్య కనుక కోవలెంట్ బాండ్ ఉన్నట్లయితే దాంట్లో ఎన్ని రకాలైనటువంటి బంధాలు ఏర్పడతాయి? గరిష్ట సంఖ్యలో అంటే మ్యాక్సిమం మనకు 4 బంధాలనే ఏర్పడతాయి, ఓకేనా. సో C2H2 తీసుకుందాం సింపుల్గా. C2H2 కనుక తీసుకుంటే HCCH. సో 1 2 3. సో దీన్ని ఇంకా మనం వేరే కాంబినేషన్లో సెట్ చేసుకుంటే మనకు 4 కాంబినేషన్, అంటే దీనికి ఇంకొకటి ఉండదు అనుకో, అప్పుడేమవుతుంది మొత్తం 4 కాంబినేషన్, అంటే మ్యాక్సిమం మనకు 4 వస్తాయి అనమాట. అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి పిక్చర్స్ మీకు ఇంకా క్లారిటీ ఉంటాయి. వాట్ ఈస్ ద వేలెన్సీ ఆఫ్ కాపర్ అండ్ కుప్రస్ ఆక్సైడ్? సో కుప్రస్ ఆక్సైడ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? Cu2O. దిస్ ఈజ్ కుప్రస్ ఆక్సైడ్ లేదా
కూప్రస్, దీన్ని కూప్రస్ ఆక్సైడ్ అంటారు. సో దీనిలో ఉన్నటువంటి కాపర్ యొక్క వేలెన్సీ. సో కాపర్ యొక్క వేలెన్సీ ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? మీ అందరికి ముందే చెప్పిన కదా, కాపర్ యొక్క పరమాణు సంఖ్య మనకు గుర్తుండాలి, పరమాణు భారం మనకు గుర్తుండాలి అని. కూపరస్ ఆక్సైడ్లో రాగి యొక్క వేలెన్స్ ఎంత ఉంటుంది? ఒకటే ఉంటుంది. గ్యాప్ అనేది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతోటి ఈ యొక్క కంప్లీట్ చేద్దాం. చాలా క్వశ్చన్స్ అని మీకు డౌట్ఫుల్గా ఉంటాయి, అది నాకు కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేటటువంటి వీడియోలో మొత్తం పిక్చరైజ్ చేసి చూపిస్తాను. ఈ యొక్క వీడియోలో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. సో క్వశ్చన్ అని ఎంత డెప్త్గా అడుగుతున్నా, ఎంత కాంప్లికేటెడ్గా అడుగుతున్నాడని. ఓకేనా? సో నేను ఇంతకంటే ఎక్కువ చెప్పాలంటే పిక్చరైజ్ తీసుకురావాలి. అప్పుడు వీడియో అనేది ఇది 10 మినిట్స్ 20 మినిట్స్ కాకుండా 1 అవర్ 2 అవర్ అవుతుంది. సో వీలుంటే ఒకసారి లైవ్ క్లాస్ కూడా చేస్తా దీని గురించి, అసలు కోవలెంట్ బాండ్ అంటే ఏంటిది, అండ్ అదేవిధంగా మనకు దీంట్లో సంయోజనీయ బంధం కానీ వివిధ రకాలైనటువంటి బాండ్స్ వాటన్నిటి యొక్క స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు ఎడతోగలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.